అరుణాచలం. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక కొండ మాత్రమే కాదు, సాక్షాత్తు శివుడే. అసలు కథ ఏంటంటే, ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు శివుడు ఒక అంతులేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభమే తర్వాత ఈ కొండ రూపంలో స్థిరపడిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కొండను జ్ఞానానికి, ముక్తికి కేంద్రంగా భావిస్తారు. ఇది కేవలం రాయి కాదు, చైతన్య స్వరూపం. ఈ కొండ పాదాల దగ్గర ఉన్న అరుణాచలేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివాలయాలలో ఒకటి. ఈ కొండ శక్తికి ఆకర్షితుడై కేవలం 16 ఏళ్ల వయసులో వెంకటరమణ్ అనే బాలుడు ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చాడు. ఆయనే తరువాత భగవాన్ రమణ మహర్షిగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. ఆయన ఓం ఆకారంలో ఉండే విరూపాక్ష గుహలో ఏళ్ల తరబడి మౌనంగా తపస్సు చేశారు. అక్కడ నేను ఎవరు అనే ఆత్మవిచారణ మార్గాన్ని ప్రపంచానికి అందించారు. భక్తులు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తూ ఈ కొండ చుట్టూ నడుస్తారు. దారిలో అష్టలింగాలను దర్శించుకుంటారు. పౌర్ణమి రోజుల్లో అయితే ఇక్కడ లక్షలాది మంది భక్తులతో ఒక పెద్ద జాతరలా ఉంటుంది. ఇక కార్తీక దీపం పండుగ రోజున కొండపై వెలిగించే మహాదీపం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఆ దీపం శివుని అగ్నిస్వరూపానికి ప్రతీక. అదొక అద్భుతమైన, మాటల్లో చెప్పలేని అనుభూతి. పంచభూతలింగాలలో ఇది అగ్నిలింగం. ఇక్కడి శివుడు అగ్నిలో ఉంటాడు. భారీ గోపురాలు ఆకాశాన్ని చీలుస్తున్నట్టు ఉంటాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం కార్తీక దీపం రోజున కొండ శిఖరం మీద ఒక భారీ దీపం వెలిగిస్తారు. వేల కిలోల నెయ్యి, వందల మీటర్ల వస్త్రం, ఒక్కసారిగా ఆకాశమంత జ్వాల ఒక కన్నులా కొండమీద తెరుచుకుంటుంది. ఆ వెలుగులో తిరువణ్ణామలై అంతా కనిపిస్తుంది. కాని నీడలు ఇంకా పొడవుగా, ఇంకా దట్టంగా మారతాయి. లక్షలాది భక్తులు కళ్ళు వార్పకుండా ఆ వెలుగును చూస్తారు. ఆ వెలుగులో వాళ్ళు దేన్ని చూస్తారు? తమ ప్రతిబింబాన్నా, లేక శూన్యాన్నా? రమణ మహర్షి బోధనల సారం ఒక్కటే, ఒకే ఒక్క ప్రశ్న: నేను ఎవరు? ఆయన చెప్పింది ఇదే. మనసును బయట కాదు, లోపలికి తిప్పమని, స్వీయ అన్వేషణ చెయ్యమని. ఆయన ఆశ్రమం, శ్రీ రమణాశ్రమం, ఇప్పటికీ అక్కడే ఉంది, కొండ నీడలో. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు, ధ్యానం చేస్తారు. గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చుంటారు ఆ కొండవైపు చూస్తూ, ఆ ప్రశ్నను తమని తాము వేసుకుంటూ. లోపల ఏం దొరుకుతుంది? అదే ప్రశ్న తప్ప. అరుణాచల కొండ శివుని అగ్నిరూపం. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ ఒక ముగింపులేని వలయం. రమణ మహర్షి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. కాని అసలు విషయం అది కాదు. ఆ కొండ ఇప్పటికీ అక్కడే ఉంది, నిశ్శబ్దంగా, చూస్తూ. ఆ ప్రశ్న ఇప్పటికీ అలాగే గాలిలో వేలాడుతూ ఉంది. జవాబులేని ప్రశ్న. నేను ఎవరు?